ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ వేళ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పట్ల ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలో ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా దాన్ని ట్రెండ్ చేస్తూ ఉన్నారు, వైరల్ చేస్తూ ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా చాలా రోజుల నుంచి కూడా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ వెయిటింగ్స్కి తగ్గ ఫలితం వస్తుంది కాబట్టి ఆ విధంగా ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాకి సంబంధించి టికెట్ల హైక్ ఇచ్చారు. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా ఉంటాయి అని చెప్పేసి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. సో అక్కడ ఏంటంటే సింగిల్ థియేటర్లో సింగిల్ స్క్రీన్లలో చూస్తే ₹100 వరకు, అదేవిధంగా మల్టీప్లెక్స్లో చూస్తే ₹125 వరకు పెంచుకునే అవకాశం అయితే కల్పించారు ప్రభుత్వం సైడ్ నుంచి. అండ్ బెనిఫిట్ షోస్ ఏవైతే ఉన్నాయో ఎర్లీ మార్నింగ్ 4-5 AM షోస్ ఉన్నాయో వాటికి $500 వరకు పెంచుకునే అవకాశం అయితే కల్పించారు. సో ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఒక రూల్ అనేది ఉంది. 90 రోజుల ముందే మాకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే అప్పుడు మేము టికెట్ల హైక్ కానీ పర్మిషన్ కానీ ఇస్తాము అని చెప్పేసి ఒక రూల్ పాస్ చేశారు. సో అందుకోసం అని చెప్పేసి తెలంగాణలో మాత్రం ఆ రూల్ అయితే లేదు. బట్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మాత్రం మేము ఒక మంచి నిర్ణయం తీసుకున్నాము, తెలంగాణలో నైజాం ఏరియాలో మాత్రం టికెట్ల హైక్ అనేది లేదు, నార్మల్ రేట్లతోనే అన్ని టికెట్లు కూడా అమ్ముడు ఉంటాయని చెప్పేసి కూడా వాళ్ళు అఫీషియల్గా తెలియజేశారు. సో మరి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఒక పెద్ద సినిమా, పెద్ద హీరో సినిమా వచ్చింది అంటే ఆ టికెట్ల రేట్లు అనేవి ఎంత హైగా ఉంటున్నాయని చెప్పేసి ఇంకా ప్రీమియర్స్కి అయితే చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క టికెట్ 2,000-3,000 కూడా తీసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి ఆ విధంగా ఫ్యాన్స్ అంటే ఓకే, వాళ్ళు సినిమా మీద ప్రేమతోని, ఒక హీరో మీద ప్రేమతోని వాళ్ళు ఏదో ఒక విధంగా చూస్తారు. కానీ సాధారణ ప్రజలకి కూడా సినిమా చూడాలని ఉంటుంది, న్యూట్రల్ ఫ్యాన్స్ కూడా సినిమా చూడాలని ఉంటుంది. మరి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి కదా. సో అందరికీ అందుబాటులో ఉండాలి అనే విధంగా మేము ఈ విధంగా టికెట్ల హైక్ అనేది చేయలేదు, అదే విధంగా నార్మల్ రేట్స్తోనే ఉంటాయని చెప్పేసి చెప్తున్నామని చెప్పేసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్పారనమాట. సో ఖచ్చితంగా మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు ఒక్క టికెట్కి ఏదైతే మీరు హైక్ ఇచ్చిన తర్వాత ఉంటుందో ఆ ఒక్క టికెట్ ధరతోని ఫ్యామిలీ అంతా కూడా చూసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మీరు ఈ విధంగా నార్మల్ రేట్స్ పెట్టడం వల్ల ఫ్యామిలీ అంతా కలిసి 2-3 సార్లు కూడా సినిమా చూడొచ్చు. ఖచ్చితంగా సాధారణ ప్రజలకి మాత్రం నార్మల్ రేట్స్లో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. మళ్ళీ కూడా సినిమా చూసి ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవకాశం కూడా ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్గా రాంబాయ్ సినిమా కూడా మనం చూసుకోవచ్చు. రాజు వెడ్స్ రాంబాయ్ నార్మల్ రేట్స్కి పెడితే ఎంత మంచి ఆదరణ వచ్చింది, చాలా మంది కూడా ఫ్యామిలీతో పాటు వెళ్ళి సినిమాని చూశారనమాట. మరి నైజాం ఏరియాలో ఉన్నటువంటి పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది గొప్ప న్యూస్ అన్నమాట. వాళ్ళొక్కరే కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీసుకెళ్లి సినిమా చూడొచ్చు. ఆ విధమైనటువంటి అవకాశాన్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కల్పించారనమాట. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం రికార్డ్స్ అన్నీ కూడా బద్దలవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. పవర్ స్టార్ గారి కన్ను దేని మీద ఉందంటే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ పైన ఉంది. అన్ని రికార్డ్స్ని బద్దలు కొట్టాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారని చెప్పేసి అయితే ఫ్యాన్స్ చెప్తున్నారు. మరి చూడాలి, రేపు అయితే చాలా గ్రాండ్గా సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సింగిల్ థియేటర్స్ కానీ మల్టీప్లెక్స్లు కానీ ఫ్యాన్స్ మాత్రం అసలు హడావిడి అనేది మామూలుగా లేదు. గత వారం రోజుల నుంచి కూడా ప్లానింగ్ చేస్తూ ఉన్నారు ఏ విధంగా సెలబ్రేషన్స్ చేద్దాము అని చెప్పేసి. మరి రేపు వాళ్ళ సెలబ్రేషన్స్ కావచ్చు అండ్ సినిమా చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ కావచ్చు ఏ విధంగా ఉంటుందని ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా వాళ్ళే వెయిట్ చేస్తున్నారు. సో రేపటి వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. మరి ఆ ఒక సినిమా చూసిన వాళ్ళ ఫీలింగ్ కానీ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ని పొందారనేది ఖచ్చితంగా రేపటి వరకు వెయిట్ చేసి మనం కూడా తెలుసుకుందాం.